ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల ఈ సమయం మీ అదృష్టాన్ని ఎలా తిరగరాయిపోతుందని ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? కుంభరాశి వారి ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది ప్రతి ఒక్కరికి లభించే సంకేతం కాదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీ దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటే రాబోయే 24 గంటల్లో మీరు ఎన్నడూ ఊహించని విజయాలు సాధించి అందరికంటే ముందుకు వెళ్లవచ్చు. కానీ ఒక నిమిషం ఆగండి స్నేహితులారా. ఈ సమయం ప్రారంభంలోనే మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరగబోతుంది. అది మొదటి చూపులో చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ అదే సంఘటన రాబోయే అనేక నెలల మీ జీవిత దిశను స్పష్టంగా నిర్దేశిస్తుంది. చాలా మంది దాన్ని గమనించక నిర్లక్ష్యం చేస్తారు, తర్వాత పశ్చాత్తాపడతారు. కానీ మీరు ఇప్పటి నుండి అప్రమత్తంగా ఉంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. మరియు కుంభరాశి వారికి గ్రహ స్థితి చెబుతుంది, మీ జీవితంలో ఒక నూతన మలుపు రాబోతుంది. గతంలో మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లే మళ్లీ మీ దగ్గరకు వచ్చి మీ మాటను గౌరవిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న వారే రాబోయే రోజుల్లో మీ సలహా తీసుకోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు. కానీ అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే విజయానికి అతిపెద్ద శత్రువు వైఫల్యం కాదు, విజయంతో పాటు వచ్చే అహంకారం. ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో మీరు ఈ మానసిక పరీక్షను నెగ్గాల్సి ఉంటుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, గణేశుడు మరియు దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఒకసారి నిజాయితీ గల మనసుతో ఓం నమ శివాయ, జై గణేశ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సానుకూల శక్తిని స్వీకరించే వ్యక్తి రాబోయే సంకేతాలను త్వరగా గుర్తిస్తాడని నమ్ముతారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి గ్రహస్థితి ఏం చెప్తుంది అంటే, మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు నవ్వుతూ కనిపిస్తారు, కానీ వారి మనసులో ఏం నడుస్తుందో మీరు ఊహించలేరు. అందుకే ఈ రోజు ఈ భవిష్యవాణి చివరి వరకు వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో మీ ధనం, ప్రేమ, భవిష్యత్తు మరియు ఈ మూడింటితో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన విషయ రహస్యం తెలుసుకోబోతున్నాం. అందరికంటే ముందుగా మీ ఆత్మ దేనికోసం ఎదురు చూస్తుందో ఆ ఊహించని సంకేతాన్ని నేను మీకు వివరిస్తాను. రాబోయే 24 గంటల మొదటి సమయంలోనే మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక అవకాశం రాబోతుంది. దాన్ని చూసి ఇది ఏదో అనుకోకుండా జరిగిన తాత్కాలికమని మీకు అనిపించవచ్చు, కానీ నిజమేమిటంటే ఇది సాధారణ విషయం కాదు. మీ అదృష్టపు తలుపు తెరుచుకునే సమయం. చాలా కాలంగా పోరాడుతున్న వారికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక సందేశం లేదా వార్త ద్వారా గాని పెద్ద ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. మీరు తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే అద్భుతమైన అవకాశమే మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలని చెప్తున్న ఆ ఒక శక్తి ఏమిటి అని. దాని వివరాలు నేను మీకు స్పష్టంగా అందిస్తాను. దానికి ముందు రాబోయే 24 గంటల సమయం మీకోసం ఎందుకు అంత శక్తివంతంగా మారుతుందో మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోండి. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న కష్టం ఎక్కువ అవుతుంది, కానీ ప్రతిఫలం తక్కువగా వస్తుంది. మీ శక్తి ఎక్కడో నిలిచిపోయినట్లు మీకు అనిపించి ఉంటుంది. కొందరు మిమ్మల్ని బలహీనంగా భావించారు, కొందరు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించారు, మరి కొందరు మీ కలలను ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ మార్పు నెమ్మదిగా కాదు, అకస్మాత్తుగా మీ కళ్ల ముందే కనిపిస్తుంది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీ ధనస్థానంలో ఒక ప్రత్యేకమైన కదలిక కనిపిస్తుంది. దీని అర్థం అకస్మాత్తుగా ఆకాశం నుండి డబ్బు కురుస్తుందని కాదు, ఇప్పటి వరకు మూసి ఉన్న కొన్ని ఆర్థిక మార్గాలు తెరుచుకోవడం ప్రారంభిస్తాయని దీని అర్థం. బహుశా నిలిచిపోయిన పాత పని ఏదైనా ముందుకు సాగవచ్చు. పాత పరిచయస్తుడితో మీకు ప్రయోజనకరమైన సంభాషణ జరగవచ్చు, లేదా ఏదైనా ప్రణాళిక ఫలితం మీకు మీ నిరీక్షణ కంటే మెరుగ్గా రావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా పోచి ఉంది. ఈ సమయంలో కొందరికి బయటకు చాలా ఆకర్షణీయంగా కనిపించే ఒక ఆఫర్ లభిస్తుంది, కానీ దాని వెనుక దాగి ఉన్న నిజం వేరే కావచ్చు. కాబట్టి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. గ్రహాలు చెప్తున్నాయి ఈ సమయంలో మీ అదృష్టం మీకు తోడ్పడుతుంది, కానీ మీ తెలివితేటలకు పరీక్ష కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చాలా తక్కువ మంది జీవితంలో కనిపించే ఒక ప్రత్యేక సంకేతాన్ని చెప్తున్నాను. రాబోయే 24 గంటల సమయంలో మీకు వరుసగా ఒకే కళ మళ్లీ కనిపిస్తే, లేదా ఏదైనా పాత జ్ఞాపకం అకస్మాత్తుగా మనసులోకి వస్తుంటే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అనేక సార్లు విశ్వం మనకు సంకేతాలు ఇస్తుంది, కానీ మనం దాన్ని తాత్కాలికం అనుకొని వదిలేస్తాము. కుంభరాశి వారి కోసం అలాంటి సంకేతం తీసుకురాబోతుంది. ఆ సంకేతాన్ని మీ భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించబోయే వ్యక్తిగా నేరుగా సంబంధం ఉంటుంది. కానీ దానికి ముందు ప్రేమ జీవితం గురించి మాట్లాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే బంధంలో ఉన్న వారికి రాబోయే 24 గంటలు భావోద్వేగాల సమయంగా మారవచ్చు. సుదీర్ఘ కాలంగా ఉన్న పొరపాట్లు, అపార్థాలు
అపార్థాలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. కానీ మీరు కొన్ని క్షణాలు ఆలోచనలో పడిపోయే ఒక నిజం కూడా బయటికి రావచ్చు. ఆ విషయం మిమ్మల్ని బాధ పెట్టదు, నిజాయితీని చూపిస్తుంది. నిజం ఎల్లప్పుడూ ప్రారంభంలో కఠినంగానే అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి కూడా ఈ సమయం సాధారణమైనది కాదు. ఏదైనా కలయిక, సంభాషణ లేదా ఊహించని పరిచయం ద్వారా ఒక కొత్త కథ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే ఈ సమయంలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఇంకా మిగిలి ఉంది. ఆ రహస్యం బయటికి వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు విజయం సాధించి ఉన్నత స్థాయిలో ఎందుకు నిలుస్తారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దానికి ముందు ఒక చిన్న ప్రశ్న. గత కొన్ని రోజులుగా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో ఒక దిశలోకి నెడుతున్నట్లు మీకు అనిపించిందా? ఒకవేళ అవును అయితే ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే గ్రహాల గమనం చెబుతుంది మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం నెమ్మదిగా తెచ్చుకుంటుంది. ఆ అధ్యాయం యొక్క మొదటి వ్యక్తిని మీరు ఇప్పటికే గమనించి ఉండవచ్చు. ఇప్పుడు ముందుకు సాగబోయేది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే 24 గంటల మధ్యలో అంతా అయిపోయినట్లు అనిపించే ఒక క్షణం వస్తుంది. కానీ ఆ స్తంభతే రాబోయే వేగాన్ని ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో అసలు ఏమి జరుగుతుందో వివేకం ఉన్నవారు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలరు. కుంభరాశి వారు ఇప్పుడు ఆ సంకేతం యొక్క వివరాలు నెమ్మదిగా తెలుసుకోవడం ప్రారంభించండి. దేని వల్ల అయితే ఈ సమయం మీకు సాధారణమైనదిగా ఉందో మీకు అర్థమవుతుంది. మీకు గుర్తుందా, ప్రారంభంలో నేను చెప్పాను ఈ సమయంలో మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచే ఒక శక్తిని లేదా వస్తువుని ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోమని. చాలా మంది అది ఏదైనా పూజా వస్తువు, తాయెత్తు లేదా ప్రత్యేక ముద్ర అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ అది నిజం అంతకంటే లోతైనది. దాని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ సమయంలో మీ చుట్టూ ఏర్పడుతున్న సంకేతాన్ని మీరు అర్థం చేసుకోవాలి. శ్రద్ధ వహించండి. గత కొంతకాలంగా మీ జీవితంలో కొన్ని విషయాలు మళ్లీ ఆగిపోతున్నాయి. ఏదైనా ప్లాన్ అసంపూర్తిగా ఉండిపోతుంది. ఏదైనా వ్యక్తి అకస్మాత్తుగా దూరమవుతాడు. లేదా ఏదైనా ఆశ నెరవేరుతుందనుకునే లోపే ఆగిపోతుంది. మొదటి చూపులో ఇది దురదృష్టంగా అనిపిస్తుంది. కానీ ఇదంతా మీకు వ్యతిరేకంగా కాదు, మీ అనుకూలత కోసమే జరుగుతుందని గమనించండి. అవును కుంభరాశి స్నేహితులారా, భవిష్యత్తులో మనకు అడ్డంకిగా మారే విషయాలు ప్రకృతి మన మార్గం నుండి తొలగిస్తుంది. రాబోయే 24 గంటల మీరు ఈ సత్యాన్ని మీ కళ్ళారా చూడవచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరికీ ఒకేలా వర్తించదు. గత కొంతకాలంగా చాలా పెద్ద పోరాటం చేసిన వారు, రాత్రులు మేల్కొన్న వారు, నిశ్శబ్ద బాధను భరించిన వారు, బయటకు నవ్వుతూ లోపల కుమిలిపోయిన వారు మాత్రమే దీనికి అనుభవిస్తారు. మీరు వారిలో ఒకరైతే ఈ భవిష్యవాణి మీకోసం మరింత శక్తివంతంగా మారుతుంది. ఎందుకంటే గ్రహాలు చెప్తున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో గౌరవానికి ఒక కొత్త ద్వారం తెరుచుకోవచ్చు. మీరు అతి తక్కువగా ఊహించిన చోటు నుండి ఆ గౌరవం లభించవచ్చు. ఇప్పటి వరకు మీ విలువను అర్థం చేసుకుని వ్యక్తి అకస్మాత్తుగా మీ ప్రాముఖ్యతను గుర్తించవచ్చు. గతంలో మీకు మూసివేయబడిన ఏదైనా అవకాశం అకస్మాత్తుగా తెచ్చుకోవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడే చాలా మంది గందరగోళానికి గురి చేసే ఒక మలుపు రాబోతుంది. రాబోయే 24 గంటల్లో రెండవ భాగం అంతా తప్పుడు దిశలో వెళ్తుందని మీకు అనిపించే ఒక క్షణం రావచ్చు. ఆ సమయంలో భయపడవద్దు. ఎందుకంటే ఆ క్షణమే మీకోసం అతిపెద్ద మార్పు తీసుకురాగలదు. అదృష్టం తరచుగా శబ్దం చేస్తూ రాదు. అది ముందుగా అలజడి సృష్టించి ఆపై సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు ఇక్కడి వరకు చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రాబోయే సంకేతం చాలా అరుదైనది. మరియు స్నేహితులారా, ఈ రోజున ధన విషయానికి వస్తే కుంభరాశి వారి ఆర్థిక రంగాల్లో ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని చిన్న చిన్న మార్గాలు కలిసి ఒక పెద్ద మార్గాన్ని తయారు చేయబోతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఏదో ఒక పెద్ద అద్భుతం కోసం ఎదురు చూడకూడదు. చిన్న చిన్న అవకాశాలను గుర్తించాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్న ప్రారంభమే పెద్ద ఫలితంగా మారవచ్చు. ఇక్కడ మీరు అస్సలు మర్చిపోకూడని విషయం ఒకటే ఉంది. ఈ సమయంలో తన పాత అనుభవాలను గుర్తు పెట్టుకునే వ్యక్తి మాత్రమే అత్యధికంగా లబ్ధి పొందుతాడు. తన పాత తప్పులను మర్చిపోయేవాడు అవకాశాన్ని చూసి కూడా దాన్ని కోల్పోవచ్చు. కానీ అసలు విజయం యొక్క మార్గం ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో అకస్మాత్తుగా ముఖ్యమైన వ్యక్తిగా మారబోయే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. బహుశా ఆ వ్యక్తి ఇప్పటికే మీ చుట్టూ ఉండవచ్చు లేదా ఇంకా మీ జీవితంలోకి రాకపోవచ్చు. కానీ గ్రహస్థితి చెబుతుంది ఒక వ్యక్తి రాక మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు. ఆలోచన మారినప్పుడే అదృష్టం మారుతుంది. అందుకే ఈ సమయం కేవలం ధనం లేదా విజయం సాధించే సమయం మాత్రమే కాదు, అది అంతర్గత మార్పు యొక్క సమయం. మార్పు ఎల్లప్పుడూ బయట కాదు, ముందుగా లోపల జరుగుతుంది. కానీ ఇప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఒక హెచ్చరిక కనిపిస్తుంది. కొందరు వ్యక్తులు మీ ముందు తీపి మాటలు మాట్లాడతారు, మీకు పెద్ద పెద్ద కళలు చూపిస్తారు, త్వరపడి నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. కానీ మెరిసేదంతా బంగారం కాదు. అందుకే ఏ నిర్ణయంలోనూ తొందరపడ
భయపడకండి. మీ అతిపెద్ద బలం మీ వివేకమే అవుతుంది. ఇప్పుడు మీరు ప్రారంభం నుండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ విషయం సాయంత్రం మరియు రాత్రి సమయం రాబోయే 24 గంటల్లో మీకు సాధారణంగా ఉండబోదు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని క్షణాలు, ఎందుకంటే రాబోయే నెలల దిశను నిర్దేశించే ఏదైనా సందేశం, ఆలోచన లేదా ఈ సమయంలోనే మీకు లభించవచ్చని గ్రహాలు సూచిస్తున్నాయి. చాలా మంది ఆ క్షణాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కానీ మీరు అప్రమత్తంగా ఉంటే ఆ క్షణమే మీ జీవితాన్ని మలుపు మారవచ్చు. విచిత్రం ఏమిటంటే ఆ సంకేతం ఏ పెద్ద హంగామా రూపంలోనూ రాదు. అది చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఎంత సాధారణంగా అంటే మొదటి చూపులో దాని ప్రాముఖ్యత అర్థం కాదు, కానీ తరువాత మీరు వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు అసలు మార్పు అక్కడి నుండి ప్రారంభమైందని గ్రహిస్తారు. ఇప్పుడు బహుశా వాడిని ఇక్కడితో పూర్తయిపోయిందని అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఇక్కడి నుంచే మీ జీవితం మరింత ముఖ్యాంశంగా మారుతుంది. ఇంతవరకు మనం బయటకు కనిపించే అవకాశాల గురించే మాట్లాడాం, కానీ ఈ సమయం యొక్క అతిపెద్ద కానుక బయట కాదు, మీ లోపల దాగి ఉంది. తదుపరి కొన్ని క్షణాల్లో బయటికి రాబోయే విషయం బహుశా మీ పూర్తి సంవత్సరాల్లోనే అత్యంత ముఖ్యమైన విషయంగా నిలవవచ్చు. ఎందుకంటే దగ్గర ఉంచుకోవాలని సలహా ఇచ్చిన ఆ ఒక శక్తి యొక్క రహస్యం తెలుసుకునే సమయం వచ్చింది. ఆ శక్తి పేరు వెల్లడైనప్పుడు కొందరు విజయం దగ్గరికి వచ్చి కూడా ఖాళీ చేతులతో ఎందుకు మిగిలిపోతారో, మరికొందరు చరిత్రను ఎందుకు సృష్టిస్తారో మీకు స్పష్టంగా బోధపడుతుంది. కుంభరాశి స్నేహితులారా, ఈ సమయం యొక్క ఆశల దిశ అర్థమయ్యే క్షణం ఇప్పుడు వచ్చింది. శ్రద్ధగా వినండి, ఎందుకంటే రాబోయే మాటలు మీ జీవితంలోని అంతరంగిక కోణాలు తాకబోతున్నాయి. ఈ సమయం యొక్క అతిపెద్ద కానుక బయట కాదు, మీ లోపల దాగి ఉందని చెప్తున్నాను. నిజానికి ఇక్కడే మెజారిటీ ప్రజలు ఓడిపోతారు. వారు అవకాశాలు కోల్పోవడం వల్ల ఓడిపోరు, వ్యక్తుల వల్ల ఓడిపోరు, పరిస్థితుల వల్ల ఓడిపోరు, వారు తమ సొంత అనుమానాల వల్ల ఓడిపోతారు. కుంభరాశి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ అతిపెద్ద పోరాటం ఏ వ్యక్తితోనూ కాదు, మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్న మీ మనసులోని ఆ భయంతోనే కావచ్చు. కానీ ఒక పెద్ద సంకేతం కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా నిలిచిన మిమ్మల్ని మీరు నమ్ముకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడే అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది. ఎందుకంటే మిగిలిన వారు వెనకడుగు వేసినప్పుడు మీలో ముందుకు సాగే శక్తి మేల్కొంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపరిచే ఒక మలుపు రాబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం మళ్లీ తెచ్చుకోవచ్చని గ్రహాలు చెప్తున్నాయి. ఏదైనా పాత పరిచయం, పాత జ్ఞాపకం, అసంపూర్తిగా ఉన్న విషయం లేదా ఎవరి కథ అయితే ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఇక్కడ నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ సమయంలో భావోద్వేగాల్లో కొట్టుకుపోయి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి తిరుగు ప్రయాణం కలిసి ఉండడానికి కాదు, మీరు ఎంత సుదీర్ఘ ప్రయాణం చేశారో మీకు చూపించడానికి కొందరు తిరిగి వస్తారు. మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ శక్తిని సానుకూల దిశను ఇవ్వండి. ఇప్పుడు అత్యంత పెద్ద మార్పు కనిపిస్తున్న రంగం గురించి మాట్లాడితే అదే మీ కర్మక్షేత్రం. కుంభరాశి సమయంలో మీ కష్టం యొక్క ప్రభావం పెరుగుతుందని ప్రజలు మీ మాటను మరింత తీవ్రంగా తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ ఉనికి యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనుల్లో వేగం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. ప్రతి విజయంతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుంది. మీ పరీక్ష ఏ శత్రువు రూపంలోనూ రాదు, అది ఒక అవకాశం రూపంలో వస్తుంది. అవును, వెంటనే నిర్ణయం తీసుకోవాలనిపించేంత ఆకర్షణీయకరమైన అవకాశం. కానీ తొందరపాటు ఇక్కడ నష్టాన్ని కలిగిస్తుందని గ్రహాలు సూచిస్తున్నాయి. గుర్తుంచుకోండి, పండే ముందు కోసిన పండు ఎప్పటికీ తీయగా ఉండదు. ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రం అర్థం చేసుకోగల ఒక విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. రాబోయే 24 గంటల్లో మీ చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి చక్రం క్రియాశీలమవుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం కొన్ని క్షణాలు మీకు కారణం లేకుండా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కొన్ని క్షణాలు అకస్మాత్తుగా అలసట లేదా అశాంతి అనిపించవచ్చు. భయపడకండి, ఇది మీ జీవితంలో మార్పు ప్రక్రియ నడుస్తుందనడానికి సూచన. అయితే రాబోయే సమయంలో ఒక సాయంత్రం లేదా రాత్రి రాబోతుందని, అప్పుడు జరిగే ఒక చిన్న సంఘటన మీ మనసుపై లోతైన ముద్ర వేస్తుందని గ్రహాలు చెప్తున్నాయి. అది ఒక సంభాషణ కావచ్చు, సందేశం కావచ్చు, ఒక కల కూడా కావచ్చు, అకస్మాత్తుగా మీ మనసులోకి వచ్చిన ఆలోచన కావచ్చు. మొదటి చూపులు అది సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత ప్రతిదీ అక్కడి నుండే మారడం ప్రారంభమైందని మీరు గ్రహిస్తారు. అప్రమత్తంగా ఉండే వ్యక్తులు మాత్రమే గుర్తించగలిగే సంకేతం ఇది. మీకు కనిపించే సంకేతం కేవలం మార్గానికి ప్రారంభం మాత్రమే. ఆ మార్గం వెనుక దాగి ఉన్నదే నిజమైన విజయం. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ ఒక శక్తి యొక్క రహస్యాన్ని స్పష్టమైన ముగింపు ఇచ్చే సమయం వచ్చింది. అదృష్టం మారడానికి ధనం కావాలని చాలా మంది అనుకుంటారు. సంబంధాలు కావాలని కొందరు భావిస్తారు. కేవలం అవకాశాలు ఉంటే చాలని కొందరు నమ్ముతారు. కానీ గ్రహాలు పదే పదే ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీకోసం అత్యంత విలువైనది వీటిలో ఏదీ కాదు. రాబోయే రోజుల్లో ఏ వ్యక్తి అయినా సాధారణంగా చెప్పే ఒకే మాట మీకు అసాధారణ ప్రాముఖ్యతను కలిగి ఉండవచ్చు. ఆ మాట మీ జీవిత దిశను మార్చగలదని ఆ వ్యక్తి కూడా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే
ఈ సమయం అంతా మీరు ప్రతి సంకేతాన్ని, ప్రతి అవకాశాన్ని, ప్రతి కలయికను శ్రద్ధగా చూడాలి. ఎందుకంటే విశ్వం ఈ సమయంలో మీతో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ప్రారంభం నుండి మిమ్మల్ని ఆలోచింపచేస్తున్న ఆ ఒక శక్తి ఏమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాను. ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవాల్సిన ఆ ఒకటి చెదరని ఆత్మవిశ్వాసం, అనగా నమ్మకం. కానీ ఇది విని సాధారణ విషయంగా భావించకండి. ఎందుకంటే ఇక్కడ ఏ నమ్మకం గురించి అయితే మాట్లాడుతున్నామో అది సాధారణ నమ్మకం కాదు. ఎవరు మీకు తోడుగా లేనప్పుడు కూడా మీతో ఉండే నమ్మకం ఇది. పరిస్థితులు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నించినప్పుడు కూడా మిమ్మల్ని ధైర్యంగా నిలబెట్టే శక్తి ఇది. ఈ సమయంలో మీరు ఊహించిన అత్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లగల శక్తి కూడా ఇదే. గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి, మీ జీవితంలో 3 పెద్ద ద్వారాలు తెచ్చుకుంటున్నాయి. మొదటి ద్వారం ధనంతో ముడిపడి ఉంటుంది, రెండవది గౌరవంతో ముడిపడి ఉంటుంది, మూడవది మీ అదృష్టంతో ముడిపడి ఉంటుంది. కానీ తనపై మరియు తన ఈశ్వరుడిపై నమ్మకాన్ని కాపాడుకునే వ్యక్తి మాత్రమే వీటిలోని ప్రవేశించగలడు. ఎందుకంటే రాబోయే సమయం అంతా మీ ఊహకు విరుద్ధంగా వెళ్తుందని అనిపించే కొన్ని క్షణాలు వస్తాయి. ఇక్కడే చాలా మంది ఓటమిని ఒప్పుకుంటారు, కానీ మీరు విజయం అక్కడి నుండే రాబోతుంది. ఈ సమయం ముగిసేలోపు ఒక సాయంత్రం లేదా రాత్రి రావచ్చు. అప్పుడు మీకు లభించే వార్త, సంకేతం, ఆలోచన లేదా అవకాశం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కొందరికి ఇది ధనానికి సంబంధించిన వార్త కావచ్చు, కొందరికి ప్రేమకు సంబంధించిన సంకేతం కావచ్చు, మరి కొందరికి జీవితానికి ఒక కొత్త మార్గంగా మారవచ్చు. ఆ సంఘటన అకస్మాత్తుగా జరుగుతుంది, అందుకే విశ్వం మిమ్మల్ని ముందే సిద్ధం చేస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన హెచ్చరిక, మీ చుట్టూ 2 రకాల ప్రజలు ఉంటారు. మొదటిది మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషించేవారు, రెండవది మీ విజయాన్ని చూసి నవ్వుతూ కానీ లోపల రగిలిపోతూ ఉంటారు. ఇద్దరి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చప్పట్లు కొట్టే ప్రతి ఒక్కరు మీ శ్రేయభిలాషి కాదు, విమర్శించే ప్రతి ఒక్కరు మీ శత్రువు కాదు. అనేక సార్లు నిజం మనం చూడడానికి ఇష్టపడని చోటే దాగి ఉంటుంది. మరి స్నేహితులారా, కుంభరాశి గ్రహస్థితిలో ఈ సమయం మీకు కేవలం విజయవంతమైన సమయం మాత్రమే కాదు, ఇది గుర్తింపు లభించే సమయం. ఈ సమయంలో మిమ్మల్ని మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ శక్తివంతులని మీరు అనిపిస్తుంది. మీ సామర్థ్యం మీ ఊహ కంటే పెద్దది, మీ అదృష్టం మీ ఆలోచన కంటే పెద్దది. మీ రాబోయే కాలం మీ ఆశల కంటే పెద్దగా ఉండబోతుంది. కానీ ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. అవకాశం లభించిన తరువాత, విజయం సాధించిన తరువాత వినయాన్ని కోల్పోతారు. ఆ విజయమే నెమ్మదిగా వారికి దూరం అవుతుంది. అందుకే ఎంతటి పెద్ద విజయం లభించినా మీ సంస్కారాన్ని, మీ నిరంబరతను ఎప్పుడు వదులుకోవద్దు. రాబోయే 24 గంటల సమయం ముగిసేలోపు మీ జీవితంలో రాబోయే 6 నెలల దిశని నిర్దేశించే ఒక సంకేతం వచ్చే బలమైన సభ్యత ఉంటుంది. ఇది ఒక వ్యక్తి లేదా అవకాశ రూపంలో లేదా నిర్ణయ రూపంలో లేదా అకస్మాత్తుగా మీ మనసులో పుట్టే ఆలోచన రూపంలో రావచ్చు. ఒకవేళ మీరు ఈ సంకేతాన్ని గుర్తిస్తే రాబోయే కాలం మీ కోసం అసాధారణంగా మారుతుంది. అందుకే పదే పదే చెప్పిన ఒక శక్తి మీ ఆత్మవిశ్వాసం, మీ కర్మపై నమ్మకం, మీ నిర్ణయాలపై నమ్మకం మరియు ఆ పరమేశ్వరి కృపపై నమ్మకం. మరియు ఎందుకంటే నమ్మకం మరియు కర్మ ఒకేసారి కలిసి నడిచినప్పుడు అదృష్టం కూడా తన మార్గాన్ని మార్చుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని మంచి వార్తలు లభిస్తాయి. కొన్ని పాత గాయాలు మానవచ్చు, కొన్ని అసంపూర్తి కలలు మేల్కొనవచ్చు, చాలా కాలంగా అనుకోని సంఘటనలు కొన్ని మారవచ్చు. ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, భయం మిమ్మల్ని ఈ రోజు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంచుతుంది, కానీ నమ్మకం మిమ్మల్ని ఏ స్థాయికి చేరుకోవాలని సంవత్సరాలుగా కళ్ళు కన్నారు అక్కడికి తీసుకెళ్తుంది. మహాదేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరియు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రాబోయే 24 గంటల సమయం సాధారణమైనది కాదు. ఇది రాబోయే అనేక సంవత్సరాల వరకు మీరు గుర్తుంచుకునే సమయం అవుతుంది. మరి స్నేహితులారా, ఉద్యోగస్తులకు, వ్యాపారవేత్తలకు మరియు నిరుద్యోగులకు ఒక తిరుగులేని శుభవార్త. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా జీతం పెంపు కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయం మీకు సానుకూలమైన వార్త లభిస్తుంది. అంతేకాకుండా అనుకూలమైన ప్రాంతానికి బదిలీ కోరుకునే వారికి లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఊహించని మంచి ఆఫర్లు తలుపు తడతాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కి వృత్తిపరంగా మీ స్థాయి పెరుగుతుంది. మరియు గ్రహాల ప్రకారం ఈ సమయంలో మీ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆలోచనలు పెరగడం వల్ల శారీరక అలసట, నరాల బలహీనత లేదా విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. పనుల హడావిడిలో పడి వేళకు ఆహారం తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చని గుర్తుంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత కష్టపడినా మీ శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం, ప్రశాంతమైన నిద్రపోవడం మరియు పౌష్టిక ఆహారం తీసుకోవడం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మరియు
ఇక రాబోయే సమయంలో కుంభరాశి వారికి అదృష్టాన్ని రెట్టింపు చేసే ప్రత్యేకమైన రంగు మరియు సంఖ్యల విషయానికొస్తే మీకు అత్యంత అనుకూలకమైన రంగు నీలం మరియు నలుపు. అలాగే మీ భాగ్యానికి పెంచే అదృష్ట సంఖ్య 5 మరియు 8. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నా లేదా బ్యాంకింగ్ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నా ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీకు పనుల్లో విజయం లభించి పాజిటివ్ ఎనర్జీ తోడవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున గ్రహస్థితి చెప్తున్న మీ ప్రతికూల ప్రభావాల నుండి మరియు మీ చుట్టూ ఉండే నకిలీ వ్యక్తుల మోసపూరిత వలల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని శక్తివంతమైన నివారణ మార్గాలున్నాయి. మొదటిది, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం, తేజస్సు పెరుగుతుంది. రెండవది, కుంభరాశి అధిపతి అయిన శనిదేవుడి అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం లేదా సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీస పఠించడం చాలా శ్రేయస్కరం. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు పటాపంచలు చేసి మీకు అద్భుతమైన రక్షా కవచంలా పనిచేస్తాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.